అంటే ఇప్పుడు రికార్డింగ్స్ అవన్నీ మేము లైవ్గానే వెళ్ళిపోతామండి. వెళ్ళిన తర్వాతే మాకు సాంగ్స్ అని ఇస్తారు. మూవీ సాంగ్స్ ఇవన్నీ కూడా మాకు ముందే ఇవ్వరు. అక్కడికి వెళ్ళి నేర్చుకొని అప్పటికప్పుడు పాడాలి. సో అలాంటప్పుడు నాకు ఈ స్వరజ్ఞానం ఉన్నందువల్ల టకటకమని స్వరం రాసేసుకొని అది గుర్తుపెట్టుకొని పాటంతా మనము పాడడానికి అవకాశం ఉంటుంది. డివోషనల్ సాంగ్స్ అయినా అంతే, ఏదైనా అంతే. కొత్తగా ఏదైనా ఇప్పుడు పెద్ద పెద్ద సాంగ్స్ అనుకోండి, ఒక 10 చరణాలు ఉన్నాయి, అలాంటి పాటలు అయితే కూర్చొని కొంచెం ఒక హాఫ్ డే అలాగా దానికోసం టైం స్పెండ్ చేసి, నా ఈవెంట్స్ పర్సనల్ ఈవెంట్స్లో కూడా ఎవ్రీ ఈవెంట్ ఒక సాంగ్ యాడ్ చేస్తూ ఉంటాను. అప్పుడు అలాంటివి కొంచెం జాగ్రత్తగా నేను ప్రాక్టీస్ చేసుకుంటాను అనమాట. ఒక హాఫ్ డే 1 డే అలాగా టైం స్పెండ్ చేస్తాను. శంకరాభరణం సినిమాలో చూపించినట్టు తెల్లారగట్ట అలా ఉండాలనుకుంటాను, నా మనసులో అనుకుంటాను. కానీ నేను నైట్ పర్సన్ని. నైట్ రాత్రి 3 గంటల దాకా మెలుకుతూ ఉంటాను, కానీ పొద్దున్న లెగలేను. అవునా? ఓకే. చాలా వరకు నైట్ పర్సన్. ఎందుకంటే మాక్సిమం వర్క్స్ అన్ని మనకి లేట్ అయిపోతుంటాయి, 12, 1 అయిపోతుంది. కొన్ని ఏళ్ల తరబడి ఆ టైంని మెయింటైన్ చేశాను కాబట్టి మార్నింగ్ లేగలేను. నైట్ ఎంత లేట్ అయినా సరే ఆ వర్క్ చేసేసిన తర్వాతే నేను పడుకుంటాను అనమాట. నైట్ వర్క్స్ చేస్తాను. నాకు మార్నింగ్ 4 దాకా కూడా నిద్ర రాదు. పొద్దున్న లెగమంటే, ఒకసారి నిద్రపోయిన తర్వాత పొద్దున్న లెగమంటే అసలు నాకు ఉంటుంది 5 o'clockకి లేవాలి, ఇలాగ ఒక డిసిప్లిన్డ్ లైఫ్ లీడ్ చేయాలని ఉంటుంది. కానీ కష్టం అసలు డిసిప్లిన్ లైఫ్ కష్టం. అంటే అలా కాదు, నేను ఇక్కడ అలా అన్నది నేను ఒప్పుకోను. అసలు డిసిప్లిన్ లేదంటే యూఆర్ వెరీ డిసిప్లిన్ లేడీ, ఐ నో దట్. కాకపోతే మనమే అందరికీ చేయాలి కాబట్టి మనం అలసిపోతాం కాబట్టి. మనకు ఎవరైనా చేసి పెట్టేవాళ్ళంటే ఆటోమేటికలీ మనం చాలా డిసిప్లిన్ గా ఉంటాం. మనం చేసేటప్పటికే డిసిప్లిన్ కొంచెం డిస్టర్బ్ అవుతుంటుంది. కానీ పాట పాడేటప్పుడు స్టేజ్ మీద కానీ రికార్డింగ్ అప్పుడు కానీ గొంతు జీరపోవడం అనేది జరుగుతూ ఉంటుందా? ఎక్కువ పాడి అవుతుందండి. దానికి ఏంటి రెమెడీ ఏంటి? అందుకేనండి ఇప్పుడు నేను ఎక్కువ చూస్ చేసుకున్నది రికార్డింగ్సే. ఇప్పుడు నాకు రికార్డ్స్ ఉన్నాయి అంటే నా పాటలు మీరు చూస్తే సర్చ్ చేస్తే మేబీ నేను అంత సెలబ్రిటీ లెవెల్లో నా పాటలు ఎక్కువ ఉంటాయి. ఎక్కువ నేను చేసుకునేది అంటే రికార్డింగ్. షోస్కి రెగ్యులర్గా వెళ్ళకపోవడం, ఎందుకంటే మైక్ వాయిస్ వేరే ఉంటుంది, షోస్లో మనం త్రో చేసే వాయిస్ డిఫరెంట్ ఉంటుంది. ఏది పడితే అది మనం వెళ్ళిపోయాం అనుకోండి, మన వాయిసెస్లో ఏంటంటే వోకల్ కార్డ్స్ అపశృతులకి అలవాటైపోతాయి. అపశృతులకు అలవాటైపోతే మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళి మనము ఎంత ప్రయత్నించినా కూడా శృతిలో పాడలేం. అలాగే రికార్డింగ్కి వచ్చిన శృతిలో ఆగు. సో నా మెయిన్ సోర్స్ నాకు రికార్డింగ్సే. షోస్ చేస్తాను, అది నా ప్యాషన్. షోస్లో పాడాలి, ఇలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యే ఇందులో పాడాలి అని, ఈవెంట్స్లో పాడాలని ఉంటుంది. కానీ చాలా సెలెక్టివ్గా వెళతాను, ఎందుకంటే టు ప్రొటెక్ట్ మై వాయిస్. నా వోకల్ కార్డ్స్ని నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి నేను జాగ్రత్తగా ఉంటాను. ఇంట్లో కూడా ఎక్కువ మాట్లాడను, కామ్గానే ఉంటాను. నా ఏదైనా ఉంటే రికార్డింగ్కి వస్తే మళ్ళీ నేను ఇక్కడ స్ట్రెయిన్ అయ్యానంటే నేను రికార్డింగ్లో పాడలేను నాకు ఒకటి ఉంటుంది. కానీ ఎక్కువ మాట్లాడకుండా కామ్గా ఉంటాను. సో ఆ టైంలో ఆ రెస్ట్ వల్ల రికార్డింగ్స్లో ఇంకొంచెం బెటర్మెంట్. ఆల్మోస్ట్ సింగిల్ టేక్లో పాడాలని ప్రయత్నిస్తూ ఉంటాను, ఎందుకంటే 2-3 టేక్స్ తీసుకున్నానంటే నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుందని సింగిల్ టేక్లో చేయాలని ప్రయత్నిస్తుంటాను. అది నాకు అది ఒక ప్యాషన్ అనమాట. 1 more అనకూడదు వాళ్ళు, అంటే నన్ను నేను చెక్కుకుంటూ ఉంటాను అనమాట రోజుకి, ప్రతిరోజు అలా షైన్ చేసుకోవాలి. అదైతే కరెక్ట్, అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు షోస్లో పాడుతున్నప్పుడు కొన్ని షోస్లో వీ హ్యావ్ టు సే ఏంటంటే +1 పెట్టుకొని యాక్టింగ్ చేస్తున్నారు. అది తెలుస్తుంది, అంటే జనాలు చూసే వాళ్ళకి తెలుసు. బట్ ఓకే, ఎందుకంటే వాళ్ళ అపియరెన్స్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ని ఎంజాయ్ చేస్తున్నారు, తప్పు కాదు. బట్ ఇప్పుడు వస్తున్న ట్రెండ్కి మేబీ అది బాగానే ఉంటుందేమో. నిజంగా ఒక షోలో మనము డైరెక్ట్గా మన మైక్లోనే పాడాలి అనుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగానే పాడాలి, ఎందుకంటే జీరపోవడానికి అవకాశాలు ఉంటాయి, కాఫ్ రావచ్చు. మన పుట్టపర్తిలోనే నాకు ఆ ప్రాబ్లం అయింది, పాడుతుంటేనే కాఫ్ వచ్చింది. అలా జరగచ్చు, చెప్పలేం మనం, సడన్గా అలా అవుతుంది. కానీ వీ హ్యావ్ టు మెయింటైన్, అంతే. అది సప్రెస్ చేసుకొని అవన్నీ కూడా ఒక లెసన్నే. అలా జరిగినప్పుడు మన వాయిస్ని ఎలా చేసుకుని జాగ్రత్తగా పాడాలి అన్నది. కానీ ఇప్పుడు చాలామంది సింగర్స్ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకంటూ ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుని, అవునండి, నేనున్నాను, నాకు ఇంత మంచి వాయిస్ ఉంది, నేను పాటలు పాడగలను అని వాళ్ళని మళ్ళీ పోర్ట్రేట్ చేసుకుంటున్నారు. అవునండి. సో మీరు అది కూడా చేయట్లేదేమో నా నమ్మకం. చేస్తున్నాను, ఇన్స్టాలో ఉన్నాను. అవునా? ఇన్స్టాలో ఉన్నాను. నేను ఆల్రెడీ రికార్డెడ్ వెర్షన్స్ పెడుతూ ఉంటాను. ఓన్గా మనం చేసి పెడదామంటే ఆ టైంకి మనం రికార్డ్ చేసే టైంకి
అన్నీ కామ్గా ఉండడం అవన్నీ జరగకపోవడం వల్ల నేను ఆల్రెడీ రికార్డెడ్ వర్షన్స్ నేను అప్పుడప్పుడు నా వాయిసెస్ పోస్ట్ చేస్తూ ఉంటాను ఇన్స్టాలో. చాలా తక్కువ రావడం అయితే. అదే అంటున్నాను. ఫేస్బుక్లో ఉన్నాను. ఈ మధ్య ఒక 1 year నుంచి యాక్టివ్ అయ్యాను అనమాట. ఉన్నాయి అకౌంట్స్ ఉన్నాయి కానీ యాక్టివ్గా ఉండను నేను. ఎందుకో తెలియదు, యాక్టివ్గా ఉండబుద్ధి కాదు. సో అప్పుడప్పుడు మూడ్ వచ్చినప్పుడు పెడతాను అన్నమాట. అలా వస్తే మాత్రం సిన్సియర్గా చేయాలి తప్ప ఈ పైన ఉన్న హంగులు ఆర్భాటాలు మనకొద్దు. అంతే సంగతి. మీరు అన్నది కరెక్ట్. కానీ నిజంగా మనస్ఫూర్తిగా కోరుకున్నా గాయత్రి గారు, మీకు ఇంకా ఎన్నో మంచి పాటలు రావాలి, వర్క్ రావాలి. మీరంటే వాయిస్ అలా కామ్గా ఉంటే చాలా బాధ అనిపిస్తుంది నాకైతే. నిజంగా ఎంత మంచి వాయిస్ అందరికీ ఉండదు నిజానికి చెప్పాలంటే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నిజంగా సిగ్నేచర్ స్టూడియో నుంచి మేమంతా కూడా బోల్డ్ అనే సినిమాలు మీకు ఇంకా రావాలని. థ్యాంక్ యూ. ఎందుకంటే డివోషన్లో మీరు చాలా పాడారు అన్డౌటెడ్లీ. సో జనాలు గుర్తించే కదా మీ దగ్గరికి అంతా వచ్చింది. బట్ ఇప్పుడున్న కాలానికి చాలా హంగులు ఆర్భాటాలు కావాలి కాబట్టి అవును, మీరు అవన్నీ పట్టించుకొని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి నా విన్నపం ఏంటంటే మంచి వాయిస్ ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఎన్నో అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడడం. ఇంట్లో కూర్చొని మాట్లాడినట్టు టెన్షన్ లేకుండా చాలా కూల్గా హ్యాపీగా మీరు ఇంటర్వ్యూ చేసి నేను చూస్తుంటాను. మీవి కూడా రెగ్యులర్గా నేను టైం ఉన్నప్పుడు నేను వాచ్ చేస్తాను. మీరు ఇంటరాక్షన్ అవన్నీ నేను చాలా లైక్ చేస్తాను. మీరు పాడుతున్నారు, బాగా పాడుతున్నారు. ఈసారి పాడాలి తప్పదు. తప్పకుండా నా వాయిస్ పంపిస్తాను మీకు. యా షూర్ తప్పకుండా పంపించండి. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ పిలిచి మీరు ఇంటర్వ్యూ చేసినందుకు. థ్యాంక్ యూ.